బీఆర్ఎస్ డెడ్ లైన్, కాళేశ్వరం హెడ్లైన్ అట. దెబ్బ తలిగితే కానీ ధర్మం గుర్తురాలి కాంగ్రెస్ సర్కారు. ప్రభుత్వం ఆ ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని రాజధర్మం పక్కన పెట్టి రాజకీయాలు చేయాలనుకున్నది. పిఆర్ స్టంట్లతో గత ప్రభుత్వం మీద అలా బురదలుకుంటూ పోతూనే ఉండాలనుకున్నది. కాళేశ్వరం వృధాన్ని నిరూపించే కోసం 1,00,000 క్యూసెక్ల కాళేశ్వరం నీటిని సముద్ర పాలు చేసింది. ఆ పాపాన్ని గత ప్రభుత్వం ఖాతాలో వేలకున్నది. కానీ ఏమైంది? ఆ ఎత్తుగడ ఎదురు తన్నింది. తప్పు అన్న ప్రాజెక్ట్ ఇప్పుడెట్లా ఉప్పైంది. రానే రాదన్న గోదావరి గంగ ఇప్పుడెట్లా ఉప్పొంగింది. గిర్రున తిరిగిన ఈ పంపులు కాళేశ్వరానికి కావా? బిరబిరా ఎగసిన ఈ నీళ్లు కాళేశ్వరానికి కావా? జరున పారే కాలువలు కాళేశ్వరానికి కావా? రేపటి రోజున నిండే సాగరాలు కాళేశ్వరానికి కావా? వృధా అయింది ప్రజాధర్మ కాంగ్రెస్ మాటల అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సిగ్గుండాలి కదా ఇలాంటి మాటలు మాట్లాడడానికి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టక ముందు కూడా ఎల్లంపల్లి, ఎస్ఆర్ఎస్పి ఇవన్నీ కూడా నిండినాయి. అన్నీ కూడా అద్భుతంగా నిండినాయి. వర్షాలు వస్తే ఆ రెండు నిండుతాయి. సో అవేవి తెలియకుండా ఓన్లీ కేవలం ఈ నీళ్లు కాళేశ్వరం వల్ల వచ్చినాయి అని చెప్పుకుంటూ ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాతలు రాస్తూ ఉన్నారు. కాళేశ్వరం పంపులు నడిపి గోదావరి జలాలను రైతులకు ఇవ్వాలని బీఆర్ఎస్ ఎన్ని రోజులు కాళేశ్వరం తోటి లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోవాలనుకున్నది బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబం అనే విషయాన్ని మాకు అందరు కూడా తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో చిన్న పోరనని చెప్తారు. నిన్నటి కేటీఆర్ బృందం మేడిగడ్డ పర్యటనతో ఉలిక్కిపడింది. ఈ పర్యటనతో మేడిగడ్డ వద్ద పరవలు తొక్కుతున్న అఖండ గోదావరి ప్రవాహాన్ని ప్రజలు చూశారు. చెక్కు చెదరకుండా మేడిగడ్డ బ్యారేజ్ను పారుతున్న 1,00,000 క్యూసెక్ల నీటిలో కొట్టుకుపోతున్న అబద్ధాలు వంచాలు చూశారు. వాస్తవాలు ప్రజలకు కళ్ళకు కట్టాయి. దానికి తోడు కాళేశ్వరం నీటి ఎత్తిపోతలకు బీఆర్ఎస్ విధించిన డెడ్లైన్ 50,000 మంది రైతులతో ముట్టడి హెచ్చరికలు జారీ చేయడంతో హడలిపోయి ఆగమేఘాల మీద ఎల్లంపల్లిలో పంపులు ప్రారంభించింది. ప్రభుత్వం తెలంగాణ భాషలు చెప్పాలంటే దెబ్బకు దయ్యం వదిలిందట. సిగ్గుండాలి ఇట్లా రాతలు రాయడానికి. ఎల్లంపల్లి ఇంతకుముందే నేను క్లియర్గా చెప్పిన, ఎల్లంపల్లి యొక్క సామర్థ్యం 20 టీఎంసీలు. ఇక్కడ క్లియర్గా ఉంది. నాకు కూడా కరెక్ట్గా దాని అది తెలియదు, చూపిస్తాను క్లియర్గా. చూడండి ఇక్కడ ఇగో ఎల్లంపల్లి ఫుల్ 20 టీఎంసీల సామర్థ్యం ఎల్లంపల్లికి ఉంటే 17 టీఎంసీలకు ఆల్రెడీ ఈ వరద వల్ల ఆదిలాబాద్లో కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ఎల్లంపల్లికి 17 టీఎంసీలకు పైగా నీటి నిల్వ రావడం జరిగింది. మళ్ళా అధికంగా వస్తుందేమో అని చెప్పేసి ఈ ఎల్లంపల్లి గేట్లు ఎత్తేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఒకవేళ ఎల్లంపల్లి గేట్లు ఎత్తేయకపోతే అక్కడ ప్రమాద గంటికలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది కేవలం వర్షాల వల్ల మాత్రమే జరిగిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎల్లంపల్లికి కానీ ఎస్ఆర్ఎస్పికి కానీ గతంలో ఎప్పుడో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టకముందు 5-10 సంవత్సరాల క్రితమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ అంతకు ముందు కావచ్చు ఆ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిండుతూ ఉండే, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నిండుతూ ఉండే. కానీ దాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు ఖాతాలో వేసి దానికి వీళ్ళు భయపడుతున్నారని చెప్పేసి దోకేబాజ్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈ సన్నాసులు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి. దీనికట కేసీఆర్ అట వార్నింగ్ ఇచ్చిందట, కాంగ్రెస్ ప్రభుత్వం అట హడిలిపోయిందట, ఎల్లంపల్లి గేట్లు ఎత్తేసిందట. సిగ్గుండాలి ఇలాంటి రాతలు రాయడానికి. మీ బతుకులు మీ కథ. కేటీఆర్ వార్నింగ్, మోటార్లు స్విచ్ అని నేను అదే అంటాను. దమ్ముంటే నువ్వు మొగనివైతే కేటీఆర్ చెప్తాను, నువ్వు మొగనివైతే నేను సవాలు విస్తున్నాను, నువ్వు వెళ్ళి మేడిగడ్డ మోటార్లు ఆన్ చేసి చూద్దాం. నువ్వు ఈ మంగళవారం ముచ్చట్లు చెప్పి తప్పించుకోవడం కాదు, దమ్మున్న ముచ్చట్లు చెప్పు, దమ్మున్న ముచ్చట్లు చెప్పు. తెలంగాణ పౌరుషం నీలో ఉంటే, తెలంగాణ బిడ్డవే అయితే, నువ్వు మొగడివే అయితే వెళ్ళి ఆన్ చేయి. ఈ మంగళవారం ముచ్చట్లు చెప్పి తప్పించుకో పరిస్థితి తీయకు బిడ్డ. గుర్తుపెట్టుకో, 50,000 కాదు 1,00,000 మంది రైతులతో పో, ఎవడు కాదన్నాడు. దమ్ముంటే ఆ పని చేయి. సిగ్గు లేకుండా ఈ మంగళవారం ముచ్చట్లు చెప్పుకుంటా ఎన్ని రోజులు ఈ పబ్బం గడుపుతారో సన్నాసులారా మీరంతా. సిగ్గుండాలి కదా కొంచెమేనా. ఎల్లంపల్లి గేట్లు ఎందుకు ఎత్తేస్తున్నారు? ఆడ వర్షాల వల్ల నీళ్లు ఆ 20 టీఎంసీ సామర్థ్యం ఉన్నటువంటి ప్రాజెక్టు 17 టీఎంసీలకు చేరింది. మళ్ళీ ఇంకా ఎక్కువైతే ఇబ్బంది, చుట్టుపక్కల ప్రమాద గంటలు వస్తాయి కాబట్టి గేట్లు ఎత్తేస్తారు. అది రెగ్యులర్గా జరిగేటువంటి ఆనవాయితీ. దానికి కేటీఆర్ డెడ్ లైన్ పెట్టింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం గేట్లు ఎత్తేస్తుందని అనుకోవడం పొరపాటు. గుర్తుపెట్టుకోండి. ప్రజలు ఇలాంటి సన్నాసులను, దౌర్భాగ్యాలను, దుర్మార్గులను, మాయముచ్చట్లు చెప్పేటువంటి పిట్టల ధర ముచ్చట్లను మనందరం కూడా నమ్మొద్దు. కేసీఆర్ను మించిన పిట్టల ధర వీడు, కేసీఆర్ను మించిన పిట్టల ధర. గుర్తుపెట్టుకోండి. మేడిగడ్డ కొంగుబాటుపై అనుమానాలట. సిగ్గుండాలే. ఎన్నికలకు ముందు పహారాలో పోలీస్ పహారాలో ఉన్నట్టు ప్రాజెక్ట్ దానికట ఎవరో కుట్ర చేస్తారట, కాంగ్రెస్ కుట్ర చేస్తారట, దానికి అదాట ఇదాట కూడా మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా. కాంగ్రెస్ అంటేనే దోకా, స్మార్ట్ మీటర్లు పెట్టక తప్పదంటూ వాళ్ళు క్లియర్గా మీరు ఈ స్మార్ట్ మీటర్లకు సంబంధించినటువంటి దాంట్లో
ఒప్పందంలో 2017 జనవరిలో జరిగినటువంటి ఒప్పందం ఉదయ్ ఒప్పందంలో మీరు స్పష్టంగా ఇక్కడ రాష్ట్ర ప్రతినిధులు వెళ్ళి సంతకాలు పెట్టిరని చాలా స్పష్టంగా పేపర్లో ఉంది. ఆ ఒప్పందం కాపీ కూడా ఉంది. దాన్ని సిగ్గు లేకుండా ఇంకా మాటలు మార్చేట ప్రయత్నం చేస్తూ ఉంటారు దొంగ.